తిరుమలలో కేక్ కటింగ్ వ్యవహారంపై ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురి క్లారిటీ ఇచ్చారు. తాను శ్రీవారికి పరమ భక్తుడని అన్నారు. తాము కట్ చేసిన కేక్ ఎగ్లెస్ అన్నారు. కేక్ కట్ చేయకూడదని నిబంధన ఉందని తమకు తెలియదన్నారు. చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారని ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమన్నారు. తీసుకొచ్చి మళ్ళీ రెండో కేసు మళ్ళీ అరెస్ట్ చేస్తాం చేయండి. ఈ కేసులు అరెస్టులు ఇవన్నీ భయపడే బాడీస్ కావు. ఇవి వెంకటేశ్వర స్వామి నేత్ర దర్శనం రోజు జరిగిన ఇన్సిడెంట్ పూస గుచ్చినట్టు దేశ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, భక్త సమాజం మొత్తంకి నేను తెలియజేస్తున్నాను. మీరు చెప్పగలరా? నేత్ర దర్శనం రోజు నా మీద తప్పుడు కేసు పెట్టాలని చూస్తున్నారు కదా, మాధురి మీద, తనుజ మీద. మాకు పిలిపిస్తారు కదా పోలీస్ స్టేషన్కి. మేము నిజంగా ఆ రోజు కావాలని చేశామని, ఎగ్లెస్ కేక్ వాడలేదని, ఎగ్గున్న కేకే వాడామని ఒక తప్పుడు కేసు పెట్టాలని మీరు చూస్తున్నారు. ఏదో ఒక ఇరికించి ఇప్పుడు సబ్జెక్ట్ అంతా, రాష్ట్రం అంతా ఇది డైవర్ట్ చేయాలి. మీ రహస్యాలు, మీ రాసక్రీడలన్నీ కూడా ఆపాలి. పోనీ మేము కేక్ కట్ చేసింది దేవాలయ ప్రాకారాలు కానీ, ఆ తిరుపతి వాతావరణం కానీ మేమేమైనా చూపించామా? లేదే. ఒక రూమ్ లో, ఒక వైట్ వాల్ బ్యాక్గ్రౌండ్ లో ఒక కేక్ కట్ చేసాం. నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో కేక్ కట్ చేయకూడదనే విషయం నాకు అసలు తెలీదు. తెలిస్తే నేను అనవసరంగా ఇలాంటి పనులు చేయను, వివాదాల్లో ఇరుక్కోవాలని అసలు అనుకోను. తనుజ పాపం బర్త్డే కోసం స్వామి దర్శనం చేయమని అడిగింది. సో అడిగినప్పుడు మేము 4th తిరుపతి వెళ్ళాము. 5th దర్శనం కోసం మార్నింగ్ 7:30 స్లాట్ కి మాకు దర్శనం చేసుకున్నాము. సో ముందు రోజు నైట్ తన బర్త్డే సందర్భంగా పాపం తనకి సర్ప్రైజ్ చేద్దామని ఒక చిన్న కేక్, అది కూడా ఎగ్లెస్ కేక్. కేక్ వాళ్ళకి అడిగితే ఎగ్లెస్ కేక్ పట్టుకెళ్ళొచ్చని చెప్పారు మాకు. సో ఎగ్లెస్ కేక్ ని తీసుకెళ్లి ఆమెతో కట్ చేయించి అక్కడే తనకి మట్టి గాజులు, చీర, కొంచెం చెవిరింగులు అవి తనకి బహుమతి ఇచ్చి విషెస్ చెప్పి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ 1 minute లో, అది కూడా మేము ఎక్కడైతే స్టే చేసామో ఆ గెస్ట్ రూమ్ లో. పాపం తనకి ఈ విషయంతో అసలు ఏ సంబంధం కూడా లేదు. పాపం ఆమె తనుజ దర్శనం కోసం వచ్చింది, తనకి కేక్ కోసం అస్సలు తెలియదు. ఏదో సర్ప్రైజ్ చేద్దాము, బర్త్డే కదా, స్వామి సమక్షంలో బర్త్డే చేసుకోవాలని ఎవరు కోరుకోరు, అందరూ కోరుకుంటాం కదా. సో అవకాశం వచ్చింది, దర్శనం చేసుకున్నాము. సో అలాగే పాపం అక్కడే ఉంది కదా, తనతో కేక్ కట్ చేయించాలన్న ఆలోచనతో నేనేమో కేక్ కట్ చేయించాను. దానికి ఆమెకి ఎందుకు సంబంధం? పాప ఆమెను ఎందుకు ఇందులో లాగుతున్నారు?